ఈవెన్ ఇది ఇప్పుడే కాదు గైస్. 'అవతార్ 1' రిలీజ్‌కి ముందు కూడా ఏంటి ఆ వీఎఫ్ఎక్స్ మోషన్ క్యాప్చర్ గురించి ఈయన ఇన్ని ఇయర్స్ ఎందుకు వేస్ట్ చేసుకున్నారు? ఆ ఏలియన్స్ చూస్తుంటే ఏదో బ్లూ కలర్ క్యాట్స్‌ని చూస్తున్న ఫీల్ వస్తుంది తప్ప అసలు ఏంటని చెప్పి ఫ్లాప్ అయిపోవచ్చని చెప్పి చాలా మంది 2009 టైమ్‌లోనే ప్రిడిక్ట్ చేశారు. ఎందుకంటే అప్పటికి 'టైటానిక్' వచ్చి తక్కువ రోజులు కాదు కదా! చాలా ఇయర్స్ అయిపోయింది అప్పటికి కూడా. 'టైటానిక్' అంటే ఒకప్పుడు ఆడేసిందిరా ఇప్పుడు కాదు. ఎందుకంటే అప్పట్లో లో ఓపెనింగ్స్ తోటి ఆడేసింది. ఇప్పట్లో వేరు అని అనుకున్నారు. సేమ్ ఇప్పుడు 'అవతార్ 2'కి అదే జరిగింది. కానీ జేమ్స్ కామెరాన్ గారు ప్రతిసారి కూడా ఇలాంటి నెగెటివ్ టైప్‌లోనో లేదంటే మిక్స్డ్ ప్రిడిక్షన్స్‌నో లేదంటే ఆ టైప్‌లో ఉండే వైబ్ అంతటిని దాటుకొని ఎలా ఈ అచీవ్‌మెంట్‌ని అచీవ్ చేయగలుగుతున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో 'అవతార్ 2' టైమ్‌లోనే ట్విట్టర్‌లో అయితే మాత్రం చాలా దారుణంగా 'అవతార్ 2'ని క్రిటిసైజ్ చేశారు. చాలా మంది నెగటివిటీని స్ప్రెడ్ చేశారు రివ్యూస్‌లో కూడా. దారుణమైన ఇన్సల్ట్ ఏంటంటే 'అసురన్' ఫిల్మ్‌ని రీమేక్ చేసి 'నారప' తీశారు. సేమ్ 'నారప'లా ఉందని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారనమాట. అంతకు మించి ఇంకేం లేదు. సేమ్ స్టోరీనే జేమ్స్ కామెరాన్ కాపీ కొట్టారంట. తెలుగు స్టేట్స్‌లోనే ఎంత నెగటివిటీ కాపీ అని చెప్పి ఇలా జరిగినా సరే 100 కోట్లని తెలుగు స్టేట్స్‌లోనే కలెక్ట్ చేసింది. అది జేమ్స్ కామెరాన్ దెబ్బ.